చంద్రబాబు సీఎం కావడం ఇది 4వసారి. ముఖ్యమంత్రిగా ఆయన అనుభవం 14 ఏళ్లు దాటిపోయింది. సీఎంగా ఆయన అనేక జిమ్మిక్కులు చేయడం, ఏదో ఒక పేరుతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నించడం సర్వసాధారణమైపోయింది. గతంలో కొంతకాలం సుపరిపాలన అనేవారు, ఇంకోసారి కంప్యూటర్ పాలన అంటూ బీభత్సంగా పబ్లిసిటీ చేసుకున్నారు. జన్మభూమి కమిటీల పాలన అంటూ గత టర్మ్లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రతిసారి ప్రజలకు ఏదో చేస్తారని భ్రమ కల్పిస్తూ వచ్చారు. దీనికి కొనసాగింపుగా ఈసారి వాట్సాప్ పాలన అనే కొత్త ప్రకటన అందుకున్నారు. ఎప్పుడు ప్రజలకు ఏదో ఒక మాయమాట చెప్పి హామీల అమలుపై ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా చేయడమే బాబు విధానమనేది అందరికీ తెలిసిన విషయమే. బాబు తాజా డైవర్షన్ జిమ్మిక్కుపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ప్రజలను మాయ చేసే పనిలో నిత్యం ఉంటారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి కాకుండా ఎప్పటికప్పుడు కొత్త నినాదాలు తయారు చేసుకుంటారు. వాటిలో కొన్ని సఫలం కావచ్చు, మరికొన్ని విఫలం కావచ్చు. ఎక్కువసార్లు విమర్శలే ఎదురవుతాయి. అయినా పర్వాలేదు, రోజు మీడియాలో కనిపించామా లేదా అన్నదే ఆయన ఆలోచనగా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన వాట్సాప్ పాలన అంటున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సేవలు అందిస్తే ఇప్పుడు దాన్ని ఎత్తివేసి కొత్తగా ఈ వాట్సాప్ పాలన తెచ్చానంటున్నారు. నిజంగానే ఇది ఉపయోగపడుతుందా అన్నది చర్చనీయాంశం. చంద్రబాబు ఇప్పటికీ 14 ఏళ్లు సీఎంగా ఉన్నారు. గత టర్మ్లో కూడా ఇలాంటి జిమ్మిక్కులు చాలానే చేశారు. ఒకసారి సుపరిపాలన అంటే గుడ్ గవర్నెన్స్ అని, ఇంకోసారి కంప్యూటర్ పాలనని, మరోసారి జన్మభూమి కమిటీల పాలనని, ఇలా రకరకాలుగా ప్రజలకు ఏదో చేస్తున్నామనే భ్రమ కల్పించాలన్నది చంద్రబాబు యత్నం. ఇప్పుడు వాట్సాప్ పాలన కూడా అదే మాదిరి అవుతుందేమో అన్న అభిప్రాయమూ లేకపోలేదు. వాట్సాప్ పాలన ఆలోచన నిజాయితీగా చేస్తే ఆక్షేపణ లేదు. అదేమైనా ప్రజలకు ఉపయోగపడుతుందేమోనని అనుకోవచ్చు. కానీ ఆయన అసలు లక్ష్యం వేరుగా కనిపిస్తుంది. 2024లో ఉగాది నాడు పట్టు వస్త్రాలు ధరించి పూజలు చేసి దైవసాక్షిగా ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను తాము అధికారంలోకి వస్తే ఎత్తివేయబోమని, 5,000 రూపాయలు కలిపి 10,000 రూపాయల వరకు గౌరవ వేతనం చెల్లిస్తామని వాగ్దానం చేశారు. ఆయనకు తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే రీతిలో ప్రచారం చేశారు. తాము వాలంటీర్ల పొట్ట కొట్టబోమని, 10,000 రూపాయల జీతం పక్కా అని ఊదరగొట్టారు. కొంతమంది అమాయక వాలంటీర్లు దాన్ని నమ్మారనే చెబుతారు. వాలంటీర్లు ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసి వైసీపీకి ఓట్లు వేయిస్తారేమోనన్న సందేహంతో టీడీపీ, జనసేనలు ఈ కొత్త హామీని ఇచ్చాయి. అంతకుముందు ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వాలంటీర్లపై పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏమో వాలంటీర్లు ఆడవారిని ఇబ్బంది పెట్టేవారిగా చిత్రీకరిస్తే, పవన్ కళ్యాణ్ వారిని ఏకంగా ఆడపిల్లల కిడ్నాపర్లుగా దారుణమైన నీచ ప్రచారం చేశారు. పోనీ ఈ వ్యాఖ్యలు కట్టుబడి ఉండి ఆ వ్యవస్థను తాము రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పారా అంటే లేదు. పైగా మాట మార్చి వాలంటీర్లకు వరాలు అంటూ కొత్త రాగం అప్పట్లో అందుకున్నారు. ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ మీద తిరుగుతూ వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, తాము అధికారంలోకి రాగానే వారందరికీ 10,000 రూపాయల చొప్పున ఇస్తామని హోరెత్తించారు. ఎన్నికల్లో గెలిచాక అవన్నీ గాలిలో కలిసిపోయాయి. పవన్ కళ్యాణ్ ద్వారా వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు తొలుత మాట్లాడించారు. అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎక్కడ ఉందని అందరూ ఆశ్చర్యపడే విధంగా పవన్ ప్రసంగించారు. మరో మంత్రి లోకేష్ కూడా అదే రీతిలో అన్నారు. గత ప్రభుత్వం ఏదో జీవో ఇవ్వలేదని, అందువల్ల అసలు వ్యవస్థ లేనప్పుడు తాము ఎలా వాలంటీర్లకు జీతాలు ఇస్తామని అమానవీయంగా వీరంతా ప్రకటనలు చేశారు. అప్పటికి కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల అసలు స్వరూపం బయటపడలేదు. వాలంటీర్లకు ఉన్న ఉద్యోగం పోయింది. ప్రజలకు అందే సేవలన్నీ ఆగిపోయాయి. సుమారు 2 లక్షల మంది వాలంటీర్లకు వచ్చే గౌరవ వేతనం రాకుండా పోవడంతో వారికి ఆ మాత్రం ఆదరవు కూడా కూటమి ప్రభుత్వం తీసేసినట్లయింది. కరోనా సమయంలో వాలంటీర్ల సేవలను ప్రజలంతా మెచ్చుకునేవారు. అలాగే ఎవరికి ఏ అవసరం ఉన్నా వాలంటీర్లకు చెప్తే చాలు, వారే అన్ని సమస్యలను తీర్చుతారని ప్రజలు భావించేవారు. కులం, నివాసం, ఆదాయం ఇలా ఏ సర్టిఫికేట్ కావాలన్నా గంటల వ్యవధిలో ఇంటికి చేర్చేవారు. వృద్ధులకు పెన్షన్లు కూడా మొదటి తేదీన ఇళ్ల వద్దే అందించేవారు. ఇప్పుడు అవన్నీ ఆగిపోవడంతో ప్రజలకు మళ్లీ కష్టాలు ఏర్పడ్డాయి. ఆఫీసుల చుట్టూ తిరగవలసి వస్తోందని వాపోతున్నారు. ఈ విమర్శల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఈ కొత్త ఆలోచన వాట్సాప్ పాలన అంటూ మొదలుపెట్టినట్లుగా ఉంది. వాట్సాప్ ద్వారా సర్టిఫికేట్లతో సహా 150 రకాల సేవలు అందించవచ్చని చంద్రబాబు చెబుతున్నారు. అది తేలిగ్గా అయితే పర్వాలేదు, కానీ అంత సులువుగా జరుగుతుందా అన్నదే సందేహం. ముందుగా ప్రజలు ఆఫీసులకు వెళ్లే పని లేకుండా ఈ వాట్సాప్ సేవలు వస్తాయా రావా అన్నది తేలాలి. వాట్సాప్లో నకిలీలు వస్తే ఏం చేయాలి?
ప్రజలు వాట్సాప్లలో తమ అవసరాలను తెలియజేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారా? ఆ స్థాయిలో యంత్రాంగం ఉంటుందా? పోలీసులకు ఎవరైనా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చా? అలాంటివి కాకుండా కేవలం సర్టిఫికేట్ల కోసమే ఈ వాట్సాప్ పాలన అమలు చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఈ వాట్సాప్ పాలన అదిరిపోతుందని ఇకపై ప్రచారం చేయవచ్చు. వాలంటీర్ల వ్యవస్థను ప్రజలు మర్చిపోవడానికి దీన్ని ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇది డైవర్షన్ టాక్టిక్స్లో ఒకటని చెప్పవచ్చు. ఇదే టైంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన ప్రచారానికి ఈ వ్యవస్థను వాడుకునే అవకాశం ఉంటుందన్న భావన కూడా లేకపోలేదు. మరోవైపు ప్రతి కుటుంబం 4 పిల్లలు కలిగి ఉండాలని ఆయన ప్రచారం ఆరంభించారు. కుటుంబ నియంత్రణను తానే గతంలో ప్రచారం చేశారని, ఇప్పుడు పిల్లలను అధికంగా కనమని చెబుతున్నానని అంటున్నారు. ఎప్పుడు ఏదో ఒక కొత్త సంగతి చెబుతూ ప్రజలను ఏమార్చుతూ వేరే అంశాలపై చర్చ జరిగేలా చేస్తే సూపర్ 6 వంటి వాటిని జనం మర్చిపోతారా?